హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్న ఎద్దుల జత అయితే గార్లెదిన్నకి సంబంధించిన గార్లెదిన్న వారి అనంతపురం జిల్లా ముందు ఒక జత అయితే కట్టారు. ఆ జతకు సంబంధించిన వీరిదే రెండవ జత. దీనిలో అఖండ సినిమాలో నటించిన ఎద్దు అయితే కనిపిస్తుంది. మనకి ఇటువైపు అయితే కనిపిస్తుంది కదా, ఈ ఎద్దే అఖండ సినిమాలో నటించింది. అటువైపు ఎద్దు బోడెద్దు అని అంటారు. బోడి ఎద్దు, అఖండ ఎద్దు రెండు కలిపి జతగా ఇప్పుడు ప్రదర్శన అయితే ఇస్తున్నాయి. వీరు ఇప్పుడు ప్రస్తుతం జత జరుగుతున్న పందెం అయితే 6వ జతగా ఇప్పుడు అఖండ ఎద్దు బోడెద్దు అయితే బరిలో ప్రదర్శన అయితే ఇస్తున్నాయి. మొదటి జత 3వ జతగా బరిలోకి దిగి అవి మొదటి స్థానాన్ని అయితే కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు ప్రదర్శన జరుగుతున్న ఈ జత అయితే ప్రదర్శన అయితే చాలా బాగా ఇస్తున్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట సమయం అయితే అయింది. 1 గంట సమయంలో కూడా పాపం ఎద్దులు అయితే చాలా కష్టపడుతున్నాయని చెప్పుకోవాలి. బల ప్రదర్శనని చూపించడానికి అదిలించే డ్రైవర్ కావచ్చు, పగ్గాలు లాగే కుర్రవాళ్ళు కావచ్చు, చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. మధ్యాహ్నం టైంలో వాళ్ళు కూడా ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. అందువల్ల ఎద్దుల్ని ఆదరికి ఈదరికి తీసుకెళ్ళినప్పుడు బండలాగుడు పోటీలో 20 నిమిషాల సమయం ఉన్నప్పుడు ఆదరి ఈదరి కొంత నీళ్లు జల్లి నోట్లో నీళ్లు జల్లి కొంత వాటిని చల్లబరిచే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఎంతైనా మధ్యాహ్నం సమయం కాబట్టి ఇప్పుడు టెంపరేచర్ అయితే 40 డిగ్రీల టెంపరేచర్ అయితే ఉంది. ఈ 40 డిగ్రీల టెంపరేచర్లో కూడా ఎద్దుల ప్రదర్శన అయితే చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ అఖండ సినిమాలో నటించిన ఎద్దు అయితే అఖండ సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు అయితే గడిచింది కాబట్టి అప్పుడు బాగా కుర్ర వయసులో ఉంది ఎద్దు. ఇప్పుడు కొంత వయసు పెద్దదైంది, కొమ్ములు కూడా కొంచెం సాగిపోయినాయి. ఎద్దు కూడా కొంచెం వయసు ముదిరిపోయినట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఎద్దుకి సంబంధించి దానికి తోడుగా ఉండే ఎద్దు అయితే ఇటీవల మరణించిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ అఖండ ఎద్దుతో పాటు బోడెద్దుని జతగా చేసి ప్రదర్శన అయితే బల ప్రదర్శనలో పోటీలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ ప్రదర్శనలో ఈ ఎద్దులు చాలా వరకు మంచి పోటీనైతే ఇచ్చాయి. గార్లెదిన్న వారి మొదటి జత ఏదైతే ఉందో అది మొదటి స్థానంలో కొనసాగటానికి 2348 అడుగులు అయితే లాగాయి. ఆ బాహుబలి ఎద్దు, జ్వాల ఎద్దు, ప్రతి ఎద్దుకు కూడా పేర్లు పెట్టుకొని పిలుచుకుంటూ ఉంటారు. ముచ్చటగా చాలా బాగుంటుంది అలా పిలుచుకోవటము. ఇప్పుడు ఈ ఎద్దుకైతే ఈ ఎద్దుల జత అఖండ ఎద్దు, బోడెద్దు అని రెండింటిని పిలుచుకోవటం జరుగుతూ ఉంది. ఈ ఎద్దులు 6వ జతగా బరిలోకి దిగి 1731 అడుగు పూర్తిగా అయితే లాగటం జరిగింది. 1731 అడుగు లాగటం వల్ల వీటికి 4వ స్థానం అయితే కొనసాగింది. 4వ బహుమతి అయితే ఇచ్చారు. ఈ 4వ బహుమతి అంటే 40,000 రూపాయలు. 5వ బహుమతి మాత్రం 10,000 రూపాయలు మాత్రమే వచ్చాయి 5వ బహుమతి తీసుకున్న వారికి. ఇట్లా వీటి ప్రదర్శన అయితే చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. అఖండ ఎద్దు అఖండ సినిమాలో చూపించినప్పుడు చాలా బలంగా దృఢంగా బాగా వయసులో ఉంది కాబట్టి అప్పుడు చాలా బాగా కనిపించింది. ఇప్పుడు కొంచెం ముసలితనం వచ్చినట్టుగా, ఇంకొకటి దానికి తోడుగా ఉండే బసవ చనిపోవటం వల్ల కొంత దిగులు పెట్టుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎద్దైతే అంత బలిష్టంగా లేదు, కొంత తగ్గిపోయింది. అయినా కూడా ప్రదర్శనలో మాత్రం తగ్గేది లేదన్నట్టు ప్రదర్శన అయితే బాగా ఇస్తుంది పోటాపోటీగా. ఎద్దులు ఇప్పుడు జత కట్టిన ఎద్దులు కూడా బోడెద్దు కానీ అఖండ ఎద్దు కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రదర్శన అయితే చాలా చక్కగా ప్రదర్శన అయితే ఇస్తూ ఉన్నాయి. అదిలించే కుర్రవాళ్ళు కూడా బాగా నైపుణ్యత కలిగిన వాళ్ళు కాబట్టి చాలా చక్కగా అయితే అదిలిస్తూ వాటిని ఎక్కువగా కొట్టడం అయితే లేదు, కొట్టకుండా అయితే అదిలిస్తున్నారు. చాలా బాగా ఉంది ప్రదర్శన.